హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తుంది. ఒకవైపు ఆల్ ఏసన్ హెచ్సియు, సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సపోర్టర్స్ హెచ్సియు ఇస్ సేఫ్, టాప్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అంటూ వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. సో ఏదైతే ఇక్కడ ఒక 400 acres ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఫారెస్ట్ ల్యాండ్, అది యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అంటూ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పేసినారు, ఒక ఇంచు ల్యాండ్ కూడా యూనివర్సిటీకి సంబంధించింది లేదు అని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇక్కడ తెలంగాణ పీపుల్ కోరుకున్నది ఏంటంటే అది యూనివర్సిటీ ల్యాండ్ లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అని కాకుండా ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని డిస్ట్రాయ్ చేయొద్దు అని మాత్రమే కోరుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి సిటీకి సో ఇట్లాంటి నేచర్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ మనం చూసినాం ఒక పొల్యూషన్ తోని ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో ఢిల్లీ లాగా మన హైదరాబాద్ కాకూడదు అంటే సో ఇట్లాంటి నేచర్ ఖచ్చితంగా అవసరం. డెవలప్మెంట్ అనే పేరుతో సో ఇట్లాంటి నేచర్ ని క్లీన్ చేస్తా ఉంటే రేపటి రోజున హైదరాబాద్ ఢిల్లీ లాగా మారేటువంటి రోజులు కూడా మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు మాట్లాడారు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఏమైనా అందించాలి అంటే కేవలం నదులు, కాల్వలు, చెట్లు, గుట్టలు తప్ప వేరే ఏవి మనం అందించలేము. సో వీటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని చాలా సార్లు తను చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విధంగా కనిపిస్తుంది. మనందరికీ డెవలప్మెంట్ అవసరమే, కానీ చెట్లను నరికేసి డెవలప్మెంట్ చేస్తా అంటే ఇంకా ఆ డెవలప్మెంట్ మనకు అవసరం లేదు. ధన్యవాద్. నేను వినీత్ క్యాదాస్.